షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. ఆదిత్య హృదయం గురించి మాట్లాడుకునేటప్పుడు సూర్య త్రాటక గురించి మీరు చెప్పడం, అది ఎలా చేయాలి, అది చేస్తే ఏమవుతుంది అన్నది మీరు చెప్తాను అని ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. సో అది ఎలా ఉంటుంది సార్? చాలా బ్యూటిఫుల్ మెడిటేషన్ టెక్నిక్, అందరూ వాడుకోవాలి. యాక్చువల్గా మన తెలుగు క్యాలెండర్స్లో సూర్యోదయం ఎప్పుడు అని ఇస్తారు. ఆ టైంలో పట్టుకోవాలి. పొద్దునే ముందు రోజే ప్లాన్ చేసుకుని, ఎవ్రీడే ఒకే టైంలో లేవాల్సిన అవసరం లేదు. ముందు రోజే ప్లాన్ చేసుకుని సూర్యోదయం ఎప్పుడు, మన ఇంటి దగ్గర ఎప్పుడు వస్తుంది, జనరల్గా మన బిల్డింగ్ మీదకి ఎక్కితే ఎప్పుడు కనిపిస్తుంది ప్లాన్ చేసుకుని, ఇట్ షుడ్ బికమ్ లైక్, ఇప్పుడు ఒక కొత్తగా ప్రేమలో పడ్డారనుకో, ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వస్తుంది, ఏ డ్రెస్ వేసుకుంటుంది అని ఎట్లా అయితే ఆలోచిస్తారో, అంటే రాంగ్ కంపేర్ చేస్తున్నానేమో, కానీ ప్రేమ అలా అలా దేవుడి మీద, అలా భక్తి మీద ప్రేమ రావాలి. అది నేను చెయ్యాలి, నా సూర్యుడి కోసం నేను చేయాలనేటట్టు ప్రేమ రావాలి. అలా ఎప్పుడు ఆయన వస్తాడు అనేది ముందు లిస్ట్ రాసుకుని, ముందు ఒక టైమింగ్ పెట్టుకుని, ఆ టైం ప్రకారము మనము మార్నింగ్ లేవగలిగితే సూర్యుడికి ఆ సొలెస్టస్ అంటే సూర్యుడు ఎప్పుడు వస్తాడు, ఏ టైంలో వెళ్తాడు అనేది మనకు ఒక అంచనా ఉండాలి. జనరల్గా కూడా సూర్యోదయం సూర్యాస్తమయం తెలిసి ఉండాలి. ఆ టైం ప్రకారం పొద్దునే లేచి సూర్యుడికి ఎదురుగుండా అభిముఖంగా, సూర్యుడికి ముందుగా నుంచుని సూర్యుడికి బాగా ఇష్టమైనవి చేయగలిగితే చాలా బాగుంటుంది. ఏంటండి సార్? సూర్యుడికి బాగా ఇష్టమైనది నమస్కారం, దాంతోపాటు పూజ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా పూజకి ఏం చేస్తాం మనము? ఓకే, ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది కాన్సన్ట్రేషన్. సూర్య త్రాటక చేయాలంటే సూర్యుడి యొక్క కాన్సన్ట్రేషన్, సూర్యుడి మీద ఫోకస్ పెట్టగలిగేంత మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. నెంబర్ 1. 2, ఎనీ పూజ దానికి కావాల్సింది నమ్మకం. ఇప్పుడు ఏదో మెరుస్తున్న ముద్ద వస్తుంది బయటికి, ఏదో నడుస్తుంది సూర్యుడు అంటే ఒక స్టార్, దట్స్ ఓకే అని నమ్మకం లేకపోతే ఇంక ఇంత మాట్లాడుకున్న, ఇంత మన ఋషులు మునులు ఇచ్చిన జ్ఞానాన్ని వేస్ట్ అయిపోతుంది. సో నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. జరుగుతుంది, నేను నమ్మిన సూర్య భగవానుడు, సాక్షాత్తు సూర్య భగవానుడు నాకు అన్యాయం చేయడు, తప్పు చేయడు, చెయ్యలేడు అనే నమ్మకం స్ట్రాంగ్గా, నాకు నేను అడిగింది ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, నా పిల్లల సమస్యలు తీరుస్తాడు, ఫైనాన్షియల్ సమస్య తీరుస్తాడు అని నిజంగా కోరుకోండి. ఎందుకంటే కుబేరుడు ఆయన కంట్రోల్లో ఉంటాడు. శమంతకమని ఆయన ఇచ్చింది, 8 బారువుల బంగారం ఇచ్చే శమంతకమని ఆయన ఊరికే ఇవ్వాలి అని ఆయన ఫిక్స్ అయితే, అసలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు వస్తాయి, ఆస్తి వస్తుంది, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. సో సూర్య భగవానుని పట్టుకోండి. అది ఆయన ఎవరికి ఇస్తారు అన్నది అఫ్కోర్స్ పర్సనల్గా ఆయనకే తెలుసు అన్నారు, మనకు తెలుసు, బట్ ప్రయత్నం చేయండి. సో అందుకని పూజయస్వ అంటాం. పూజ చెయ్యాలి అంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్, తర్వాత అపారమైన బిలీఫ్, అండ్ థర్డ్ పూజకు కావాల్సిన సామాగ్రి. పూజా సామాన్లు ఉండాలిగా పూజ చేయాలంటే. సూర్య భగవానుడి పూజా సామాన్లు రాగి, కాపర్, ఎనీ కాపర్ వెజల్ దగ్గర పెట్టుకోండి కంపల్సరీగా. ఓకే, తర్వాత వచ్చేసి లోటస్ చాలా చాలా ఇష్టం. సో రెడ్ కలర్ లోటస్లు దొరికితే మరీ మంచిది, దొరికితేనే. చాలామంది ఇలా చెప్పగానే రెడ్ లోటస్ దొరకలేదు కాబట్టి నేను చెయ్యనండి అంటారు, అట్లా వద్దు. రెడ్ ఆర్ గోధుమలు సూర్యభగవానికి చాలా ఇష్టం అంటారు. ఎప్పుడైనా కుదిరితే గోధుమ రవ్వతో పాయసము చేసి ఆయనకు చూపించి మనమే తినాలి కాబట్టి మంచిగా చేసుకోండి, ఇష్టంగా చేసుకోండి. సూర్యభగవానుడికి పొద్దునే అట్లా గోధుమలకి సంబంధించిన ఏదైనా సంథింగ్ ఆయనకు బాగా ఇష్టమైనవి దగ్గర పెట్టుకోవాల్సింది నమస్కారాలు. ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు నమస్కారం, ఎప్పుడు బయట కనిపి నమస్కారం. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన అట్లా వెళ్తుంటే నమస్తే అండి అని చెప్తాం కదా మనం. అలాంటిది ఇంత సృష్టికి తిండి పెడుతూ, నీళ్ళని వాటర్ సైకిల్ చేస్తూ, ఫోటోసింథసిస్ చేస్తూ అన్నీ ఉంటే కనీసం నమస్కారం పెట్టమా? యాజ్ ఎ బేసిక్ గ్రాటిట్యూడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం నమస్కారం పెట్టాలి. అలాంటి ప్యూర్ ఇంటెన్షన్తో, నాకేదో ఇస్తేనే నమస్కారం పెడతాను కాకుండా ప్యూర్ ఇంటెన్షన్తో నమస్కారం. ఇది సూర్య త్రాటకలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇవి దగ్గర పెట్టుకుని సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఆ ఫస్ట్ రేస్, బయటకు వస్తున్న ఫస్ట్ రేస్ కళ్ళ ఎదురుగుండా పెట్టి, ఈ నుదుటి భాగంలో పెట్టి, ఓకే, ఫోకస్డ్గా కళ్ళ ఆర్పకుండా చూడగలగాలి. దీన్ని రశ్మిమంతన వీక్షణ అని కూడా అంటారు. ఓకే, డైరెక్ట్గా సూర్యుడి యొక్క కిరణముల్ని చూస్తూ ఫోకస్డ్గా ఒక 4 to 5 minutes బ్రీత్ని, ఇన్ బ్రీత్ 1 అయితే
అవుట్ బీట్ 4 అవ్వాలి. అంటే మనం ఒకసారి తీసుకుంటే 4 కౌంట్ వెళ్ళాలి. 1 బ్రీత్, 1 2 3 4 అవుట్. సో అవుట్ ఎక్స్పిరేషన్ లెంత్ ఎక్కువ ఉండాలి, ఇన్స్పిరేషన్ లెంత్ తక్కువ ఉండాలి. ఓకే, ఫోర్స్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ అంటాం మనం యాక్చువల్గా, FEV అని చెప్పి. ఫోర్స్ఫుల్గా అని వదలాలి. నార్మల్గా బ్రీద్ అవుట్ ప్యాసివ్గా వెళ్ళిపోతుంది. బ్రీద్ ఇన్ తీసుకుంటాము, బ్రీద్ అవుట్ ప్యాసివ్గా వెళ్తుంది. అలా కాకుండా ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ 4 కౌంట్, 1 4 అండ్ 4 హోల్డ్. 4 కౌంట్ ఆపాలి ఊపిరిని, మళ్ళీ 1 కౌంట్ ఇన్. సో 1 4 అవుట్, 4 హోల్డ్, 1 1 4 4 1. ఇలాగా రిథమిక్గా చేస్తూ ఆ 5 minutes సూర్యుని యొక్క కిరణాల మీద, గోల్డెన్ ఎల్లో రేస్ మీద ఎక్కువసేపు చూడలేకపోతున్నారు. ఒకటే రోజు రాదు ఇదంతా కూడా. ఇన్ని రోజులు మనం అంతా ఇలా క్యూబికల్స్లో కూర్చున్నాం కాబట్టి, అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మనకు సూర్యుని అంత దగ్గరకు చూడలేకపోవచ్చు. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. ఇవంతా కూడా ఒక రోజులో ఇలా యూట్యూబ్లో బ్రహ్మజ్ఞానం రాదు. ఏదో మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం, నేర్చుకున్నది చేద్దాం. నాకేదో వచ్చేసింది, నాకేదో అయిపోతుందనే భ్రమలో పడద్దు. ఇదంతా మనకి ఎప్పుడు కూడా మన వాళ్ళు మూర్ఖత్వంగా చెప్పలే. మెల్లగా ప్రయత్నించుకుంటారా, నీ కర్మ సెట్ కావాలి, నీకు చాలా, కానీ ప్రయత్నం అడుగైతే ముందుకు వేయండి కదా. చిన్నప్పుడు LKGలో స్కూల్లో జాయిన్ అవ్వగానే నేను డాక్టర్ డిగ్రీ వచ్చేస్తుంది రేపు అనుకోము. టైం పడుతుంది. 15 ఏళ్ళు. మామూలు మన మెటీరియల్ చదువులు డబ్బులు సంపాదించుకోవడానికే 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే, బ్రహ్మజ్ఞానము, ఆత్మవిద్య, సాక్షాత్తు సూర్యనారాయణని మన లోపలికి ఆహ్వానించుకొని టైం పడుతుంది. దీన్ని ఓపికగా చేయండి. దీంతో ఎవ్వరితో పని ఖర్చు లేదు. మెల్లగా సూర్యుడిని ఆస్వాదించండి. ఇంకా నువ్వుల నూనె చేతికి భుజాల దాకా రాసుకొని, నువ్వుల నూనెతో గనక ఒంటి మీద నువ్వుల నూనె ఉండి చేయగలిగితే మరీ మంచిది. చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు ఇగ్నోర్ ఇట్, అవసరం లేదు. ఇవి ఏది చెప్పినా కూడా మీ సొంత ప్రొటెక్షన్ తీసుకోండి. ఇదేదో మ్యాజికల్గా మాయమంత్రాలు జరుగుతాయి అని కాదు. ఓకే, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 10 సార్లు. నేను ఎందుకు చెప్తాను, చాలామంది అలా నేను ఇది చేశానండి, ఆ రోజు నుంచి నాకు దేవుడు కనిపించాడు, లేకపోతే నాకు అవ్వలేదు, ఈ టైప్లో చాలా ర్యాండమ్గా ఉంటారు. అలా వద్దు, తప్పు తీసుకోవద్దు. నా మాట ఎవరికి రీచ్ అవ్వాలో, ఎవరికి ఇది అవసరం ఉందో వాళ్ళకి సూర్యభగవానుడే తీసుకెళ్ళి రీచ్ చేపిస్తాడు. మీ చెవుదాకా పడిందంటే మీకు పిలుపు వచ్చినట్టు, మీరు ఫాలో అవ్వండి. అంత ఇష్టంగా తీసుకోండి. ఒక చేతికి డైమండ్ ఇస్తే ఎంత ప్రేమగా తీసుకుంటారో అలా తీసుకుని దాని ఆచరణలో పెట్టండి. ఇది రశ్మిమంతన వీక్షణ. సూర్యుడి యొక్క రశ్మి మీ స్లోగా కళ్ళలోకి వెళ్ళి, కళ్ళు ఆర్పకుండా అలా వెళితే, నేను చెప్పిన ప్రాసెస్ ఐ నుంచి రెటీనా, రెటీనా నుంచి బ్రెయిన్, బ్రెయిన్ లోపల ఉండే ఎమోషనల్ సెంటర్ నుంచి మనకు కావాల్సిన కెమికల్స్, హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి బాడీ విల్ బి బ్యూటిఫుల్. ఇది ఎప్పుడో చెప్పిన విద్య, అందరికి ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ ట్రై చేయాలి. నేను ఐ విల్ టెల్ యూ దిస్, స్కిన్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. స్కిన్ ఎలర్జీస్, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ హెల్త్ అన్నిటికీ కూడా బెటర్ అవుతుంది. మీ మందులేమీ ఆపకుండా ఇది ఒక ఎడిటివ్గా తీసుకుని చేయండి. ఓకే, కొంచెం మీకు హెల్త్ కూడా బాగా పికప్ అవుతుంది అట. హోప్ఫుల్లీ ఇది అర్థం కావాలి. ఖచ్చితంగా అది కనుక నిజంగా వాళ్ళు వినే పొజిషన్లో ఉంటేనే ఈ వీడియో అన్నది ఎక్కుతుంది, అర్థమవుతుంది, దీని నుంచి నేర్చుకుంటారు. మీరు అన్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఒక వచ్చలాగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజంగా నాకు చాలా ఉంది దట్ మీ వీడియో విని నాకు 10-20 years తర్వాత ఎవరో కనిపించి అప్పుడు విన్నాను సార్, నేను లైఫ్ సెట్ అయిందంటే హ్యాపీ అవుతుంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఈ వీడియో కుదిరినంత వరకు మ్యాక్సిమం షేర్ చేయండి. అండ్ వీటికి సంబంధించి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే మేము చేస్తూ ఉన్నాం ఆదిత్య హృదయం గురించి. సో మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే ఎపిసోడ్ 1, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కమెంట్ చేయండి. వాటికి సంబంధించి మళ్ళీ మేము ఎపిసోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.